ఓం గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహిదేవ్యై నమో నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శివపురాణం 12వ రోజు పారాయణం. తులసి శంఖచూడుల చరిత్ర. సౌనకాది మహర్షులంతా సూతుని శంఖచూడుని గురించి చెప్పమని ప్రార్థించారు. కశ్యప మహర్షి కుమారుడు విప్రజిత్తు, అతడి కుమారుడు దంబుడు పరమ విష్ణు భక్తుడు. దంబుడికి సంతానం లేదు. అందుకని పుత్రుణ్ణి ప్రసాదించమని శ్రీహరిని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ముల్లోకాల్లో ఎవరికీ జయింపశక్యం కానివాడై, నీ అంతటి పరాక్రమ సంపన్నుడై నీయందే భక్తి కలిగిన కుమారుని ప్రసాదించమని అడిగాడు. విష్ణువు అతని కోరికను మన్నించి అంతర్ధానమయ్యాడు. కొంతకాలానికి దంబుడి భార్య గర్భవతి అయి పుత్రుణ్ణి కన్నది. అపరిమితమైన సంతోషంతో పుత్రోత్సవాన్ని ఘనంగా చేస్తున్నాడు. ఇంతలో ఆకాశవాణి, నీ కుమారుణ్ణి శంఖచూడు అని పిలుస్తాను, ఇతడు ముల్లోకాలను జయించి పాలిస్తాడు అని చెప్పింది. తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్లవాడిని కంటికి రెప్పలాగా చూసుకుంటూ మిక్కిలి గారాభంగా పెంచుతున్నారు. శుక్రాచార్యుడి దగ్గర విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న శంఖచూడు తల్లిదండ్రుల అనుమతితో వింధ్యాపర్వతాన్ని చేరుకొని బ్రహ్మదేవుని గురించి బ్రహ్మాండంగా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి తానే ముల్లోకాలను జయించి పాలించినట్లుగా వరాన్ని పొందాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతడితో, నువ్వు బద్రికవనానికి వెళ్ళి కన్య తులసి అనే కన్యను వివాహం చేసుకో అని చెప్పాడు. బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారంగా శంఖచూడు బద్రికావనానికి వెళ్ళి వరుని కొరకే తపస్సు చేస్తున్న ధర్మధ్వజుడి కుమార్తె అయిన సౌందర్యరాశి అగు తులసిని చూసి వలచి ఆమె అంగీకరించకపోయినా గాంధర్వ విధి ప్రకారంగా ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత తల్లిదండ్రులకు జరిగినదంతా వివరంగా చెప్పి వాళ్ళ ఆశీర్వచనాలు అందుకున్నాడు. తండ్రి శంఖచూడునికి పట్టాభిషేకం చేశాడు. ఆనందంతో మిక్కిలి సమర్థుడైన రాజ్యపాలన చేస్తున్నాడు. ఒక రోజున రాక్షసులంతా శంఖచూడుని దగ్గరికి వచ్చారు. నీ పూర్వులకు దేవతలు చేసిన అన్యాయాలకి అపకారాలకి నువ్వు ప్రతీకారం చేసి తీరాలి. బ్రహ్మదేవుడి దగ్గర వరాలను పొందావు కదా, కనుక స్వర్గం మీదకి దండెత్తి అక్కడి నుండి దేవతలను తరిమేయమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్లు చేయడానికి శంఖచూడు అంగీకరించాడు. గురువైన శుక్రాచార్యుడి చేత స్వర్గంపై దండెత్తడానికి ముహూర్తం పెట్టించుకొని మంత్రులను సైనాధిపత్యులను దాడి చేయమని స్వర్గానికి పంపాడు. గూఢాచారాల ద్వారా వస్తున్న ప్రమాదాన్ని తెలుసుకున్న ఇంద్రుడు దేవతల సైన్యాధ్యక్షుడైన కుమారస్వామిని సర్వసైన్యాన్ని సమకూర్చుకొని రమ్మని సమాచారం పంపించాడు. దేవతలకు కూడా శంఖచూడునిపై దండయాత్ర మొదలుపెట్టారు. శంఖచూడుని సైన్యం ధాటికి పరాక్రమానికి దేవతా సైన్యాలు నిలబడలేక ఎటు వాళ్ళు అటు పారిపోవడం మొదలుపెట్టారు. ఇంతలో ఇంద్రుడే శంఖచూడి దగ్గరకు వచ్చి, రాక్షస శ్రేష్ఠుడా, మనం యుద్ధం ఎందుకు చేసుకోవడం, నువ్వే అధిపతిగా ఉండు, మేమంతా నీకు సాయంగా ఉంటాము అనగానే ఒప్పుకున్నాడు శంఖచూడు. శోణిత పట్టణానికి వెళ్ళి నేనే త్రిలోకాధిపతిని అని ప్రకటన చేసి ఆనందంగా ఉన్నాడు. మునులంతా వాళ్ళు చేసే యజ్ఞయాగాల్లో హవిర్భాగాలని ఇంద్రుడికే సమర్పిస్తున్నారు. అది చూసిన శంఖచూడు ఇకపై హవిర్భాగాలన్నిటికీ నాకే సమర్పించమని చెప్పి మునులను తనకే సమర్పించేటట్లుగా చేయమని రాక్షసులను పంపించాడు. వాళ్ళు మహర్షులందరినీ బాధిస్తూ హోమగుండాలను పాడు చేస్తూ అనేక విధాలుగా అందరినీ హింసిస్తున్నారు. ఆ బాధలు తట్టుకోలేక మహర్షులంతా శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. శంఖచూడిని ఆగడాల గురించి నేనేం చేయలేనని శంకరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే శంఖచూడు నారాయణుని అనుగ్రహంతో పుట్టినవాడు. అతని భార్య తులసి కూడా లక్ష్మీదేవి అంశతో పుట్టింది. అందుకని నారాయణుడు మహర్షుల్ని శంకరుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. మహర్షులంతా నారాయణుని ఆజ్ఞానుసారం శంకరుడి దగ్గరికి వెళ్ళి శంఖచూడుడి ఆగడాలను వివరించి అతన్ని సంహరించమని తమని కాపాడమని ప్రార్థించారు. శివుడి అంగీకారాన్ని తీసుకొని వాళ్ళు నివాసాలకు వెళ్ళారు మహర్షులు. నారదుడు ఈ విషయాలన్నీ తెలుసుకొని శంఖచూడు దగ్గరికి వెళ్ళి, సభలో నువ్వు ముల్లోకాలను జయించానని గర్వపడుతున్నావు, కానీ రాబోయే ఆపదని గమనించడం లేదు.
నిన్ను సంహరించడానికి శంకరుడు ఎప్పుడొస్తాడో చెప్పలేము. సర్వసైన్యాన్ని వెంట తీసుకుని శంకరుడు నీ మీదకి రాకముందే నువ్వే కైలాసానికి దండెత్తి వెళ్ళు అని చెప్పాడు. నారదుడి మాటల ప్రకారం శంఖచూడుడు మంత్రులతో సమాలోచన చేసి తన సైన్యాన్ని తీసుకుని కైలాసం చేరుకుని యుద్ధబేరి మ్రోగించాడు. శంఖచూడుని యుద్ధబేరి శబ్దాన్ని విన్న నందీశ్వరుడు ఏకాంతంలో విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులకు ఈ విషయాన్ని చెప్పాడు. అప్పుడు శంకరుడు నందీశ్వరుడితో నువ్వు వీరభద్రుడిని, కుమారస్వామిని, సమస్త రుద్రగణాలను తీసుకుని రమ్మన్నాడు. నందీశ్వరుడు అందరినీ సమాయుక్తం చేశాడు. శంకరుడు సూర్యోదయం వేళలో సర్వసైన్యాన్ని సమకూర్చుకుని శంఖచూడుడితో యుద్ధం మొదలుపెట్టాడు. ఇద్దరు సైన్యాల మధ్య యుద్ధం భయంకరంగా 100 సంవత్సరాల కాలం జరిగింది. అయినా శంఖచూడుడి సైన్యం రవ్వంత కూడా చెదరలేదు. అది చూసి శంకరుడు ఆశ్చర్యంతో శ్రీమన్నారాయణను స్మరించాడు. విష్ణువు శంకరుడికి కనిపించి శంఖచూడుడు నా అంశతోనూ అతడి భార్య తులసి లక్ష్మీ అంశతోనూ పుట్టారు. అందుకని అతన్ని సంహరించడం కష్టమవుతోంది. నేను శంఖచూడునిగా మారి తులసితో ప్రణయ కలాపంతో ఉంటాను. నువ్వు మాత్రం యథాప్రకారంగా యుద్ధం చేస్తూ ఉండు. మిగిలిన విషయాలు వాటంతట అవే జరిగిపోతుంటాయి అని చెప్పి వెంటనే విష్ణువు అంతర్ధానమయ్యాడు. శ్రీమన్నారాయణుడు శంఖచూడుడిగా మారి రథం ఎక్కి సైన్యంతో శంఖచూడుని పట్టణానికి వెళ్ళాడు. ప్రజలందరూ వచ్చింది శంఖచూడుడనే భ్రమలో మునిగిపోయారు. తులసి కూడా వచ్చి తన భర్త అని భావించి శంఖచూడునిగా ఉన్న నారాయణతో రమిస్తూ సుఖ సంతోషాలతో ఓలలాడుతుంది. యుద్ధరంగంలో శంకరుని సైన్యాలు 2 మహాభయంకరంగా యుద్ధం చేస్తున్నాయి. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. 2 సైన్యాలు ఒకరిపై ఒకరు అనేక శస్త్రాస్త్రాలను ప్రయోగించుకుంటున్నారు. ఇంతలో రుద్రునికి మహా ఉగ్రం వచ్చింది. తన 3వ కన్ను తెరిచి మిక్కిలి భయంకరమైన ఆకారంతో యుద్ధం చేస్తున్నాడు శంకరుడు. అప్పుడు ఆకాశవాణి శంకరుడితో శంఖచూడుని సమస్త పుణ్యం కూడా లోకరక్షణకు ఉపయోగించాలి అన్నది. ఆ మాట విన్న శంకరుడు వెంటనే తన శూలంతో శంఖచూడుని తలని ఖండించాడు. మిగిలిన రాక్షసైన్యమంతా పాతాళానికి వెళ్ళి ప్రాణరక్షణ చేసుకుంది. ఒకనాటి పగటి సమయంలో నిద్రపోయినందువల్ల శాంబరి అనే తన మాయా విద్యను పోగొట్టుకోవడం వల్ల విష్ణువు నిజ రూపంలో ఉండిపోయాడు. అది చూసిన తులసి, జనార్దన, నా భర్త రూపంలో వచ్చి నా శీలానికి కళంకం తెచ్చావు కనుక నువ్వు శిలారూపాన్ని పొందమని శపించింది. నిద్రలేచిన విష్ణుమూర్తి, తులసి, నువ్వు గోలోకం నుంచి లక్ష్మీదేవి అంశతో పుట్టావు. శంఖచూడుడు నా అంశతోనే పుట్టాడు. అతడు గోలోకానికి వెళ్ళిపోయాడు. నువ్వు గండకీ నది రూపంలో ప్రవహిస్తుంటావు. సాలగ్రామం రూపంలో నేను ఆ నదిలోనే పుడతాను. నువ్వు నీలోని కొంత అంశతో తులసిగా మానవలోకంలో ఉంటావు. నిన్ను ధ్యానించినా పూజించిన ప్రజల పాపాలన్నీ తొలగిపోతాయి. శంఖచూడుని అస్థికలని గండకీ నదిలో కలిపితే ఆ నదిలో శంఖులై పుడతాయి. తులసి సాలగ్రామాన్ని శంఖంలోని నీటితో అభిషేకం చేసి తులసి దళాలతో పూజించే వాళ్ళకి సమస్త సంపదలు సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు జనార్దనుడు. శంఖచూడు తులసీల వృత్తాంతాన్ని చదివిన వాళ్ళు రోగ విముక్తులై సుఖ సంతోషాలతో ఉంటారని శౌనకాది మహర్షులు సూతుడికి చెప్పాడు. పంచమాశ్వాసం పరిసమాప్తం. ఓం నమ పార్వతీపతియే. హర హర మహాదేవ. శంభో శంకర. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.